హాయ్ అండి, వెల్కమ్ టు క్రిసిస్ క్వశ్చన్లో ఈరోజు రైస్తో డెలీషియస్ స్వీట్ ఐటమ్ని రైస్ కీర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా కనుక రైస్ కీర్ని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. సో చాలా సింపుల్గా చాలా డెలీషియస్గా ఈ రైస్ కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని వేసేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఇలాంటి టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రైస్ని తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని వేసుకోవాలన్నమాట. ఈ రైస్ని నాకు టైం లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా వేసేస్తానండి. మీకు కనుక టైం ఉంటే 1 గంట పాటు నానబెట్టుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి ఇలా వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసేసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు పాలను తీసేసుకోవాలి. ఇలా 6 గ్లాసుల పాలు కూడా ఇలా వేసేయాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. మీరు ఒత్తి పాలతో చేయాలనుకుంటే అట్లా అయినా సరే వేసేసుకోవచ్చు అనమాట. మరీ డెలీషియస్గా చాలా బాగుంటుంది. దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 30 మినిట్స్ అయ్యాక మూతని తీసుకుని రైస్ని చూసేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలనుకుంటే మీకు ఒక టిప్ని చెప్పబోతున్నానండి. పాలు అనేవి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చెక్కగరిటిని అడ్డంగా పెట్టేసుకోండి. పాలు ఎంత పైకి వచ్చినా సరే పొంగకుండా ఉంటాయన్నమాట. మీకు ఎప్పుడైనా సరే పాలు అనేవి పొంగిపోతుంటాయి, మీకు అర్జెంటుగా పక్కకి వెళ్ళాల్సి వస్తే ఈ విధంగా చెక్కగరిటిని పెట్టుకొని ఉంచుకుంటే పాలు పొంగకుండా ఉంటాయన్నమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1 కప్పు వరకు పంచదారని తీసుకోవాలన్నమాట. సో మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు అయినా సరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలని దంచేసుకుని వేసేసుకోండి. మీరు ఇలాచీ పౌడర్ కనుక మీ దగ్గర ఉంటే 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకోవచ్చు. సో పంచదార అంతా కూడా బాగా కరిగిపోయి బాగా దగ్గర పడింది అనేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో చాలా డెలీషియస్గా తక్కువ టైంలోనే రైస్ కీర్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుందన్నమాట. చాలా హెల్దీ అండ్ టేస్టీ రైస్ కీర్ అనేది రెడీ అయిపోయింది. సో పంచదార ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా ఈ రైస్ కీర్ని తిన్నామంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ చూసాక మీ ఇంటిలో వెంటనే ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందరికీ కూడా ఈ విధంగా కనుక పాయసాన్ని చేసి పెట్టారంటే వాళ్ళందరూ కూడా ఫిదా అవుతారండి, అంత బాగుంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది, నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.